నా పేరు లత. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సూలూరుపేట. ఇదే ఫస్ట్ టైం రావటము. ఇక్కడ బాగుంది. సారు హ్యాండ్ పెట్టేటప్పుడు బాగుంది. సాక్ష్యాలు బాగా ఉన్నాయి. నడవలేని అబ్బాయిని బాగా అడుగులేయటం కానీ ఇక్కడ చూసిందంటే అంత రియల్గా చూసా. కళ్ళారు చూశాను కాబట్టి దెయ్యాలన్నీ వదిలించటం కానీ, జబ్బుల పరంగా కానీ, ఎయిడ్స్ కానీ, క్యాన్సర్లు కానీ ఆయన బాగా చేశాడు. నా పేరు సాత్విక్. ఇక్కడ రావడం ఇది 3rd మంత్. నేను మచిలీపట్నం నుండి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ నాకు రావడానికి కారణం మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ సేమ్ ఇక్కడే పక్షవాతంతో చాలా సంవత్సరాల నుండి బాధపడుతున్నప్పుడు ఆవిడ లేచింది. శుక్రవారం ప్రాంతంలో చాలా డైలీ ఉంది. కలిగింది. ఎక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేసినంటే నేను చూశాను, కానీ ఇంతటి కార్యం నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ కొన్ని చోట్ల ప్రేయర్స్కి వెళ్ళామండి, మీటింగ్స్కి వెళ్ళాము, అన్నింటిలో ఉండేది. కానీ ఇంత అద్భుతమైన 100కి 1000% ఫేక్ అయితే నా కాళ్ళతో కొట్టేస్తా. ఇప్పుడు దాకా నేను వెళ్ళనన్నావు. ఎట్లుంది నీకు ఇప్పుడు? ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎట్లుంది నీకు? గట్టిగా చెప్పలు పెడదామా? కాళ్ళలో ఉన్నావు. నీ కాళ్ళలో నుంచి నా కాళ్ళతో తొక్కేస్తున్నా. ఇప్పుడు నీకు ఎట్లుంది? ఏం పేరు? నీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? అతుకో గట్టిగా చెప్పలు కొట్టండి. పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి స్థలములో కదులుతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి.
నీ కడుపులో ఏదో బలహీనత ఉన్నది. అవును, ఆ బలహీనత నీ కడుపులో నుంచి కదలాలి. కడుపులో నుంచి కదులు, ఛాతీలోకి వచ్చాయి, ఛాతీలో నుంచి గొంతులోకి వచ్చాయి, గొంతులో నుంచి బయటకు వచ్చాయి, వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ఈ యవనస్తురాళ్ళు ఈ కింద్ర హమాస్ సభగా ఏమిటి నీకు సమస్య? దురాత్మ చేత బాధపడుతున్నా. ఇప్పుడు ఎట్లుంది నీకు? బాగుంది. గట్టిగా చెప్పలు కొడదామా? ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? 2 ఏళ్ల నుండి ఉంది సార్. 2 ఏళ్ల నుండి బాధపడుతున్నా. 2 నెలల నుంచి? 2 ఏళ్ల నుండి. 2 ఏళ్ల నుంచి. ఈ శరీరంలో కలుగు చేశావు. విలవిలాడుతూ వెళ్ళిపో, విలవిలాడుతూ వెళ్ళిపో. బాగా తాగుతావు, పాపానికి బాగా పరిగెడతావు. ఆ ఆత్మ నీ నుంచి వెళ్ళిపోయింది. ఇక ఒక తాగుతాడు బాగా. అవును. డబ్బంతా లోకాన్ని ఖర్చు పెట్టేస్తాడు. అవును. కానీ ఈ రోజు నుంచి నీ భర్తగా త్రాగడానికి వెళ్ళడం. యేసయ్య నీ భర్తలో ఉన్న దెయ్యాలను బయటికి పంపించేశాడు. నియమం గర్భము కలగకుండా చేస్తున్న దురాత్మ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఏమి ఆ కడుపులో నుంచి నా కాళ్ళ కడుపు రావాలా? నా పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్. ఏంటి నీ సమస్య? ఏంటి? గర్భఫలం లేదా? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో నువ్వు కన్సీవ్ అవుతున్నావు. ఇది దేవుని నీ కొరకు పిలుస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ వ్యక్తి నడుము భాగంలో బలహీనత. సహాయకుడు నీవే. కొండల తట్టు నేను కనులెత్తగా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే కదా నాకు సహాయం వచ్చేదని. ప్రజలాడండి, నా పేరు రోజా. ఏలూరు దగ్గరలో ఐప్రోజగూడెం నుంచి వచ్చాను. బాగా అనిపించిందండి. అయితే అయ్యగా చెప్పేది కూడా మనకి బాగా మంచిగా స్వస్థత కలగడానికి కానీ వాటికి బాగుంటుందని చెప్పి నమ్మకంతో మేము యూట్యూబ్లో చూసి వచ్చాము ఫ్యామిలీని తీసుకొని. ఇది సెకండ్ టైం అన్న రావడం. చాలా స్వస్థత జరుగుతుంది.
బాగా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నారు. దాన్ని బట్టి మనకి ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది. దేని ద్వారా ఏదైనా సరే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచిన ఉంది కదండి. అలాంటిది రోగాలు తగ్గడానికి ఏంటండి, ప్రార్థన ద్వారా ఏదైనా స్వస్థత కలుగుతుందని నమ్మకం ఉంది. ఎవరైనా రావచ్చండి. అవునండి, ఖచ్చితంగా స్వస్థత పొందుతారండి ఎవరు వచ్చినా సరే. మాధురి నా పేరు. నేను ఇన్స్టాలో ఐడిలో చూసి వచ్చాను. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇంట్లో ఒక్కదాన్ని ఏడ్చుకునేదాన్ని, ఇక్కడికి వచ్చిన తర్వాత భారం మొత్తం దిగిపోయింది నాకు. ఇక్కడ చూసిన తర్వాత నేను ఫోన్లో చూసి ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా నమ్మకం అయింది. నాది వచ్చి అనంతపురం. నా పేరు వచ్చి ఆశారు. అంటే నేను ఎప్పుడు వచ్చింది ఇక్కడ విజయవాడ. మాకైతే చాలా ఆశీర్వాదంగా ఉంది. అభిషేకం పొందుకొనిగానే పోతాను. ఎటువంటి డోకా లేదు. బాగా అద్భుతంగా జరిగింది. నేను ఎప్పుడు చూసిందిలే ఇట్లా ఇటువంటి ఆరాధన, శక్తివంతమైన ఆరాధన బాగా ఘనంగా జరిపించినాడు దేవుడు. దేవునికి మహిమ కలిగింది కాక. ఇక్కడైతే దేవుడు కార్యమైతే బాగా స్వస్థతలు కానీ ఏమన్నా నెరవేరనివి కానీ ఎన్నో సమస్యలు అద్భుతంగా జరిగిస్తున్నాడు దేవుడు. ఆయనను వాడుకొని దైవజనుడిని బాగా ఘనంగా జరిపించుకుంటున్నాడు. నా పేరు మంగ. యూట్యూబ్లో చూశాను, ఫోన్లో చూసి వచ్చాము. బాగుంది, అంతా బాగా జరిగింది. నేను పడిపోయాను లోపల, నాకు తెలియదు. నాకు దేవుడు స్వస్థపరిచాడు. నేను మళ్ళీ రావాలి అనుకుంటున్నాను. బాగుంది, నమ్మాను నేను. మేము ఎక్కడెక్కడో చర్చికి వెళ్ళాము, నాకైతే ఇలా ఎప్పుడు జరగలేదు. నాకు ఇక్కడికి వచ్చినాక నాకు రిలీఫ్గా ఉంది. ఒక రకం బరువు, బాధ, మానసిక బాధ, అదో రకమైన ఆవేదన పర్వాలేదు, బాగానే ఉంది. ఫ్రీగా బాగా అనిపించింది. చాలా బాగా జరిగింది. మేము అనకాపల్లి జిల్లా నుంచి వస్తున్నాము. వైజాగ్ దగ్గర అనకాపల్లి జిల్లా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యూట్యూబ్లో నుంచి చూసి వచ్చాము. నేనైతే అస్సలు నమ్మలేదు. ఎంతో ఫేక్ ఏమో, ఇవేమీ ఉండవేమో అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత చాలా చాలా మిరాకిల్స్ జరిగాయి. నేనైతే నెవర్ ఎక్స్పెక్ట్, చాలా అనుకున్నాను. కానీ దేవుడు ఎంతలాగో తన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనుషుల మీద ఎంత క్యాన్సర్ వ్యాధిని, ఎయిడ్స్ వ్యాధిని అన్నిటినీ చాలామంది ఫేక్ అనుకుంటున్నారు. ఒకసారి రండి, వచ్చి చూడండి, దాని ద్వారా తెలుస్తుంది. చాలా నిజాలు ఉన్నాయి ఇందులో. చాలామంది ఫేక్ అనుకుంటున్నారు, ఇది నిజంగా ఫేక్ కాదు. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. వచ్చిన తర్వాత తెలిసింది ఇందులో చాలా నిజాలు ఉన్నాయి అని. ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోవడం, మాటలు రాలేని వాళ్ళకి కూడా మాటలు రావడం అనేది చాలా గొప్ప కార్యం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. అయ్యగారు, అమ్మగారు చాలా బాగా చెప్పారు. ఎవరైనా రావచ్చండి, ఎటువంటి రోగమైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మొత్తం ఎటువంటి. నిర్మలా, నీ మీద ఉన్న చీకటి ప్రభావం, నీ మీద ఉన్న దురాత్మకు కాడి నిద్ర లేకుండా చేస్తున్నది. నిర్మల, నీ కుటుంబాన్ని చాలా వరకు డిస్టర్బ్ చేశాడు. ఏమైంది నీ ఫ్యామిలీలో? నా భర్త త్రాగుపోతండి. 18 సంవత్సరాల నుంచి త్రాగుడండి. మనశ్శాంతి ఉండదండి నా బిడ్డలకి, నాకు. ఆ సమస్యలతో నేను కోయిట్కి వెళ్ళానండి. కోయిట్కి వెళ్ళావు? అక్కడ నాకు చేతబడి చేశారండి. 10 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంటుందండి. తగ్గలేదండి, అన్ని చోట్లకి తగ్గలేదు. నా పేరు పెట్టి పిలవాలి అయ్యారు అని నేను ప్రార్థన చేసుకుని ఇచ్చిండి. అలాగే పిలిచారండి. నీ పేరు పెట్టుకుని పిలవాలని అంత ఆశతో కుమార్తె, పెద్ద పాప. ఏమిటి నీ కుమార్తె సమస్య? భర్త త్రాగుతాడండి. 18 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతుందండి. 3 సార్లు కోవిడ్కి వెళ్ళిందండి. పిల్లల్ని చదివించుకోవాలండి, కూడా ఉంచలేదండి. ఆ అబ్బాయి పిల్లల్ని చదువుకొని హింసింతాడు, కొడతాడు, భార్య బిడ్డలను కొడతాడండి. నీ కుమార్తె మీద ఉన్న చీకటి చాతబడి వలన డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు మీ పిల్లల ఎవరు? నీ మీద ఉన్న చాతబడి ఇప్పుడే నీ నుంచి సంపూర్తిగా బయటికి వెళ్ళిపోద్ది. తిరుగుతుంది, కళ్ళంతా మత్తుగా ఉంటాయి, నిద్ర రాని పరిస్థితులు. నీ నడుము మీద కూడా భయంకరమైన బలహీనత, కూర్చుంటే లేవలేవు. అది కారణం ఏంటంటే నీ లోపల ఉన్న చాతబడి. నిర్మల, నీ మీదకు నేను దైవ శక్తిని విడుదల చేస్తా. ఆ చీకటి, ఆ చాతబడి మొత్తం బయటికి వెళ్ళిపోతా ఉంది. దైవ అగ్ని నిన్ను తాకుతున్నది. నిర్మల, పవర్ టచ్.
గట్టిగా చప్పట్లు కొట్టండి. బరువు తగ్గిందండి. తగ్గిపోయిందా? గట్టిగా వాళ్ళకి చెప్పు. 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న చేతబడి శక్తులతో ఈ రోజు నా బలహీనత అంతా పోయిందండి. మాధురి కింద్ర ముషోలిక్యా. ఆర్థిక పరమైన సమస్య నిన్ను బాగా వెంటాడుతుంది. అవును డాడీ. నువ్వు చేస్తున్న పనిని బట్టి నువ్వెంత సంపాదించినా, నీ చేతికి ఎంత వచ్చినా అది నీ ఇంట్లో నిలవడం లేదని దుఃఖపడుతున్నావు. అవును డాడీ. డాడీ నన్ను పిలవండి డాడీ, ఈ సమస్య నుంచి బయటపడండి డాడీ, మీ సాక్షిగా ఉంటానని ఏడుస్తాను డాడీ. గట్టిగా చెప్పగలదామా? నేను ఇక్కడ పట్టమటి గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను డాడీ. నా శాలరీ 1,30,000 డాడీ. మా మదర్ కూడా టీచర్ డాడీ. 3 years బ్యాక్ చనిపోయారు. ఆవిడ అందరినీ నమ్మారు అనమాట. ఆవిడ మంచితనాన్ని మోసం చేశారు. ఆవిడ 1,50,000 అప్పు నాకు ఇచ్చి చనిపోయారు. డిసెంబర్లో నన్ను ఆన్లైన్ పేర్లో పిలిచారు అర్ధరాత్రి అద్భుతాల్లో. అప్పుడు నేను డిసెంబర్లో అక్కడ జింకాన దగ్గర పేరుకి వచ్చాను డాడీ. బాగా వర్షం, ఆ రోజు తుఫాన్ అయినా రావాలనుకున్నాను, వచ్చాను నేను. ఆ రోజు సాక్ష్యం చెప్పాను డాడీ. చెప్పాను డాడీ. ఆ తర్వాత ఒక 50 lakhs వరకు తీరిపోయింది లోపల. గట్టిగా హల్లెలూయానండి. నీకు మిగిలిన అప్పంతా యేసయ్య తీరుస్తున్నాడు. రాంబాబు ఎవరు? ఏమిటా సమస్య? అప్పుల వాదన. ఎన్ని లక్షల అప్పు ఉంది నీకు? ఒక 5 లక్షల అప్పు ఉంది. నేను దేవుని బలమైన అభిషేకాన్ని పాస్ చేస్తాను. నీ మీద నిలబడి నీ అభిషేకమే నీ అప్పు కాడిని విరగొట్టబోతుంది. నీ మీదకు వస్తున్న ఈ దైవాభిషేకం నీ అప్పు సమస్య నుంచి విడుదల చేయబోతోంది. రాంబాబు, రిసీవింగ్, టేక్ ఇట్, టేక్ ఇట్, టచ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. ఓ ఏంటి, నేను చాలా దూరంగా ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు, ఎలా పడిపోయావు? తెలియదు. నేను నిన్ను అంటుకోలే. నీకేమనిపించింది ఒకసారి చెప్పు. నా నుంచి ఏదో కింద దిగిపోయినట్టు, ఏదో కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించిందట. హల్లెలూయా. నా చేతులతో నీకు ఒక ధనాన్ని ఇస్తాను, ఇది నువ్వు తీసుకుని వెళ్ళు. ఈ రోజు నుంచి నీ అప్పు తీరిపోయి నువ్వెప్పుడు సమృద్ధిగా ఉంటావు. నీ ప్రతి ఆర్థిక అక్కర క్రీస్తు యేసు నామములో తీరునుగాక. గాడ్ బ్లెస్ యు. సురేష్ చేతి పైకి. ఓ రాజశేఖరమా, సమస్యలు ఇంట్లో గొడవలు, అమౌంట్ ఉండిపోవడం, ఖర్చు అయిపోవడం. డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఏంటి నీ కొడుకున్న సమస్య? నెలకు 22,000 తెస్తాడండి, ₹1 ఇవ్వడండి. యాక్సిడెంట్ అయింది, అప్పులు పాలైపోయామండి. నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకండి. మాట వినడండి. అప్పులు పాలైపోయామండి. నువ్వే లాక్కొచ్చావు. దేవుని శక్తిని తాకుతుంది. టచ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఒక కూలీగా ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నావు, కానీ నిన్ను దేవుడు ఒక ఓనర్ను చేయబోతున్నాడు. రజనీ ముదిరిపోయింది. 2 సార్లు ఆపరేషన్ జరిగింది. 2 సార్లు ఆపరేషన్. మొన్న హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్ తీయాలమ్మా. లోన కొంచెం తేడా ఉంది. మళ్ళీ 60,000 రూపాయలు పాసర తాగితే, లేకపోతే ఆయన ముదిరిపోతే మళ్ళీ సర్జరీ చేయాలన్నా. గొంతు ఆపరేషన్ చేశారు కదా, చూడు గొంతు ఆపరేషన్ ఎలా చేశారో. ఎన్నిసార్లు? 2 సార్లు. రవి ఎవరు? నన్ను పరిశుద్ధాత్మతోటి అభిషేకించాలని అడుగుతున్నాను. దేవుని ప్రత్యేకమైన అభిషేకాన్ని నేను కుమ్మరిస్తున్నా. ఒక సహోదరి, ఒక తల్లి, నా కొడుకు ఎలా అయిపోతాడో, ఏమైపోతాడు ఏడుస్తూ కూర్చున్నా. నాకు 2 మగపిల్లలు డాడీ. అయితే చేతబడి ప్రభావంలో ఉన్నారు వాళ్ళు. త్రాగుడికి బానిసలు అయిపోయారు. నా మాట వినట్లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా వేదన. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను.
నీ కుమారుని దేవుడు ఖచ్చితంగా ఈరోజు మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. క్యాన్సర్తో వచ్చావు, బిడ్డ పుట్టిన 7 నెలలకి క్యాన్సర్ అని చెప్పారయ్యా. రమణ, గడ్డ కరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళితే ఆ గడ్డ కనబడదు, అది పూర్తిగా కరిగిపోతుంది. నా పేరు చండి అండి. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఫస్ట్ టైం అన్నా నేను యూట్యూబ్లో చూసి వచ్చాను. పరిశుద్ధాత్మ తైలాభిషేకం దగ్గర అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అంటే చూసుకుందరు ఒకసారి దేవుడి పరిచర్య ఎలా జరుగుతుందని వచ్చాను. నేను విన్నదానికంటే ఇక్కడికి వచ్చేప్పటికి చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా ఆశ్చర్యాలు కలిగినాయి. మరి పరిశుద్ధాత్మ నిజంగానే వచ్చి అయ్యగారితో వాడుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యపోయాం మేము కూడా. ఇలా చూసి కూడా మేము చాలా లక్కుంది. నా పేరు వెంకటరమణమ్మ. రావర్పాడు నుంచి వచ్చాము. పోయిన నెలలో వచ్చాను, కానీ నాకు చాలా స్వస్థత జరిగింది. నేను రాకూడదు అనుకున్నాను. మా సిస్టర్ ద్వారాగా నేను వచ్చి డాడీతో తైలాభిషేకం చేయించుకున్నాను. నా భుజం నొప్పి నన్ను 2 నెలల నుంచి చాలా బాధిస్తుంది. మందులు వాడాను, అయినా సరే నాకు తగ్గలేదు. కానీ ఇక్కడ డాడీ ప్రేయర్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చింది, మీరు ఆ భుజం మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి అన్నారు. నేను భుజం మీద చేయి పెట్టుకున్నాను. మరుసటి రోజుకి నాకు ఆ చేయి నొప్పి తగ్గిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. దేవుని మహిమలు అన్నీ చాలా గొప్పవి అన్నమాట. అవి మామూలు వాళ్ళకి తెలియవు. దేవుని చేసిన కార్యాలు, అద్భుతాలు అవి దేవుని బిడ్డలకే తెలుస్తాయి. అలాగా ఇక్కడ చాలా అద్భుతాలు చూసాము. లేవలేని వాళ్ళకి నడకనిస్తున్నాడు, గుడ్డివానికి చూపునిస్తున్నాడు, గర్భం లేని వాళ్ళకి గర్భంనిస్తున్నాడు. ఇలాగా ఇది ఉట్టి జనాలందరూ ఏదో కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కాదు. ఇది అంతా దేవుని మహిమ, ఆయన చేసే అద్భుత కార్యములు. ఎవరైనా రావచ్చు, అందరూ రావచ్చు, వాళ్ళు వీళ్ళు అట్లే. దేవుని స్తోత్రం, అందరికీ వందనాలండి. మేము ఒక 6 నెలల కింద ఖమ్మం ఇక్కడ పాల్ పృథ్వీ గారి మినిస్ట్రీస్ని యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావటం జరిగిందండి. అయితే 6 నెలల కింద వచ్చినప్పుడు నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. అయితే 6 నెలల నుంచి ఖమ్మం వెళ్తున్నాం, తర్వాత విజయవాడ కూడా వస్తున్నామండి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ పోయాయండి, ఇప్పుడు బాగానే ఉందండి. నన్ను పేరు పెట్టి పిలిచారండి నా సమస్యల గురించి. ఖమ్మం డిసెంబర్ 12వ తారీఖు నా సమస్యల గురించి దేవుడు నాతో అక్కడ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు కూడా మరి నన్ను పేరు పెట్టి పిలిచారండి. ఇక్కడ కూడా విజయవాడలో పేరు పెట్టి పిలిచి తర్వాత నేను ఏదైతే దేవుడిని అడిగానో అదే నాకు దేవుడు పేరు పెట్టి పిలిచి నేను పరిశుద్ధాత్మ వరం అడిగాను, పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. ఇక్కడ జరిగేది పేకే లేదండి, ఇక్కడ జరిగేది మొత్తం నిజమేనండి. కన్నీరును దేవుడు కురవబోతున్నాడు. నీ జీవితంలో ఒక బలమైన కార్యమును దేవుడు సిద్ధపరిచాడు కుమారుడా. ఒక బలమైన అభిషేకం నీ జీవితంలో దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అప్పులు ఎంత అప్పు ఉంది నీకు? 10 లక్షల అప్పు ఉంది. నా చేతుల్లో ఒక ధనం నీ చేతులు పెడతా, అది నువ్వు తీసుకుని వెళ్ళు, అది నీ అకౌంట్ను మల్టిప్లై చేయబోతా ఉంది. రుగమా మై డియర్ సన్, నీ అప్పు తీర్చి నీకు ధనాలిచ్చి నిన్ను ఆశీర్వదించి ఆ పని దేవుడు నీతో చేయించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఉత్సాహంగా Rehimen Hilo Kama Shukor Kendri Hilko Shagin Power of food. Power. 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 Chappala vardo.
గట్టి దెబ్బలాడదా ఎప్పుడు పడుతుంది ఏం పేరు నాన్న? కల్పన. గర్భఫలం లేదు. గర్భ ప్రార్థన ముగించబోతున్న తరుణంలో నీ పేరు దేవుడు చెప్పాడు. ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. గర్భసంచిని చాలా వరకు సాతానుడు మొత్తుతూ గర్భాశయము తెరవడకుండా అడ్డగిస్తున్నాడు. కల్పన ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. ఏదో వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఏదో వెళ్ళిపోయినట్టు. జ్యోతి 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 ఏమిటి నీ సమస్య? పిల్లలు లేరు. దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. జ్యోతి ఎక్కడ? 15 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. గర్భ సంచిలో నీటి పొడుగులు ఉన్నాయి. రిసీవింగ్ జ్యోతి ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. సుగుణ ఎవరు ముందుకు రావాలా? ఓ సుగుణ, మీరు తిరుపతి నుంచి వచ్చారు? అవును పాస్టర్ గారు, 5 నెలల నుంచి వస్తా ఉన్నాను. నా పెద్ద కొడుకు జాబ్ కావాలి, పెళ్లి కావాలి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. తిరుపతి మాకు చాలా అప్పులు అయిపోయినాయి. 30 లక్షలు దాకా. ఎంత అప్పు? 30 లక్షలు. ఏం కాదు, ఇప్పుడే అప్పు తీరిపోద్ది. ఆమేన్. ఓకే, అమ్మను ముట్టుకోండి. నీ బిడ్డ తిరుపతి నుంచి 5 నెలలుగా కంటిన్యూగా వస్తుందట. తన కుమారుని వివాహం జరగక బాధపడుతుంది, కన్నీటితో వచ్చింది. ఈరోజు మీరు దర్శించి పేరుతో పిలిచారు. మీరు ఆ కుమారుని వివాహ విషయంలో కార్యం చేయండి, వారికున్న అప్పంతా తీర్చండి. ఇప్పుడే నీ ఆత్మను బిడ్డ మీద విడుదల చేస్తున్నా. పరిశుద్ధాత్మతో నింపబడును గాక. రక్తస్రావంతో బాధపడుతున్న ఒక సహోదరున్నది ఆలయం. బ్లీడింగ్. పిల్లలు కూడా లేరండి. 13వ సంవత్సరం వచ్చిందండి. మన 13 ఏళ్ళు. 7 సార్లు ఐవీఐ చేయించుకున్నానండి. 7 సార్లు చేయించావు ఐవీఎఫ్? చేయించానండి. ఫస్ట్ సార్ సక్సెస్ అయింది. బేబీ హార్ట్ బీట్ లేదని తీసేశారు. కానీ ఇంకా ఎన్నిసార్లు వాడినా భార్యాభర్తలకి ఇద్దరికి ఏ లోపం లేదు, కానీ నీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నారు. దానికి ఆపరేషన్ చేయించుకున్నాను. అయినా మళ్ళీ వచ్చేసి మందులు వాడుతుంటే వెయిట్ పెరిగిపోతుందని బాగా. ఓవర్ బ్లీడింగ్. ఓవర్ బ్లీడింగ్ ని కలుగు చేసిన దుష్ట శక్తి నీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీరు లేదా చంద్రశేఖర్ ఎవరు? మీ పేరు? చంద్రశేఖర్. మంచి ఉద్యోగం కోసం, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మంచి గృహం కోసం. ఈ మనస్సులో ఒక డిప్రెషన్, ఆ డిప్రెషన్ బయటికి వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్, దేవుడికి జాబ్ ఇవ్వబోతున్నాడు. చంద్రశేఖర్, దేవుని తాకుతున్నాడు. దేవుని తాకుతున్నాడు. రైట్ నౌ రిసీవింగ్ రిసీవింగ్. టేక్ ఇట్, టేక్ ఇట్. ఓ కిషోర్ 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 కిషోర్, షుగర్తో బాధపడుతున్నావు. ఏం కాదు, క్రీస్తు యేసు నామములో ఈ శరీరంలో ఉన్న షుగర్ లక్షణాలన్నీ కాలిపోయి స్వస్థత కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సుధామాధురి అండి. నేను విజయవాడ పట్మట్లో ఉంటాను. పాల్ పృథ్వీ గారి ప్రేయర్కి నేను డిసెంబర్ నెల నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతిగా ఉంది. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడే మనతో మాట్లాడినట్టు, ప్రత్యక్షంగా మనకు ఎదురుగా మనం మాట్లాడినట్టు అనిపిస్తుంది. మనతో మనం ఎన్నో సమస్యలతో ఇరుకు ఇబ్బందులు తెచ్చినప్పుడు ఇక్కడ దేవుడు మనం ప్రత్యక్షంగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రతి నెల నేను ప్రతి మొదటి మంగళవారం వస్తాను, సెలవు పెట్టుకొని వస్తాను. నేను జాబ్కి వెళ్తాను అనమాట. నేను ఎన్నో సమస్యలతో ఎంతో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నాను. దేవుడు నన్ను ఈరోజు మాధురి అని పిలిచారు. నేను ఎప్పుడు పిలుస్తావయ్యా డాడీ, నన్ను ఎప్పుడు పిలుస్తారు మీరని ఏడుసా ప్రార్థిస్తుండగా
అందరిని పిలుస్తున్నారు, వీడు నన్ను పిలవట్లేదు, చాలా వేదంతో నేను కన్నీటితో ప్రార్థిస్తుండగా దేవుడు నన్ను పిలిచారు. లేచిన తర్వాత నా సమస్యలని పాస్టర్ గారి ద్వారా ఆయనే చెప్పేశారు. నాకు ఈ విషయం చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా మనశ్శాంతిని ఇచ్చింది. నా తండ్రి నాతో మాట్లాడాడు, నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నా దేవుడు. నేను ఎంతో ఆనందపడ్డాను. వచ్చినాక బాగానే ఉంది. మామూలు నాకు మోకాలు బాగా నొప్పి వస్తాయి, నడవలేకపోతున్నాను. నిప్పమలంగా సర్లే ఇట్లా రమ్మన్నారని వచ్చాను. పూజలు చేస్తారుగా మీరు ఎందుకులే అని అన్నవాళ్ళు లేరు, రమ్మన్నారు, తగ్గుద్దులే అన్నారని ఇక్కడికి వచ్చాను. ఇది నుంచోగలుగుతున్నాను, అందుకైతే మీద నుంచోలేవు, లాగేస్తుంది కాలు, బాగా లాగేస్తుంది. బాగానే ఎవరైనా రావచ్చు, పూజల వాళ్ళైనా ఏమైంది, వీళ్ళైనా ఏమైంది రావచ్చు అంటే వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు కదా, మేమే పూజలు చేసుకుంటాము అని అంటే ఏమవుతులే, చాలామంది వస్తున్నారు ఇంకా అన్నారులే అని బాగానే ఉంది. నా పేరు స్వార్థ అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. మేము యూటీవీలో చూసాము. అయితే మేము యూట్యూబ్లో చూసిన తర్వాత రావాలని అనుకున్నాం కానీ ఛానల్ రాలేకపోయాము. ఈరోజు దేవుడు మాకు ఇలాగా చూస్తానికి అవకాశం ఇచ్చాడు. దైవజనుడు బలంగా వాడబడ్డం, మళ్ళీ అందరినీ పేరు పెట్టి వెళ్ళడం, గొప్ప కార్యాలు దేవుడు దాసుల్లో ఉండి జరిగించారు. అయితే మాకు చాలా సంతోషం, ఆనందం అయింది. దేవుని కృపను బట్టి చాలా ఒక మంట, ఒక పవర్తో ఉన్నారు అయ్యగారు. అంటే దేవుడు అటువంటి అభిషేకం అయ్యగారికి ఇచ్చారు. కానీ దేవుడు గొప్ప కార్యాలు ఆ దాసుల్లో ఉండి జరిగిస్తున్నారు. దేవుడికే మహిమ. నా పేరు రత్నమంజరి అండి. తెనాలి నుంచి వచ్చామండి. మూడో నెల అండి. యూట్యూబ్లో చూసి వచ్చామండి. యూట్యూబ్లో చూసినప్పుడు నిజమో కాదా అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అద్భుతాలన్నీ చూసిన తర్వాత దేవుడి కార్యం ఘనంగా జరుగుతుందని మేము నమ్మామండి. డాడీ పిలవగానే దెయ్యాలు వాటంతట అవే నడిచి వచ్చేస్తున్నాయి. డాడీ పొమ్మనగానే పోతున్నాయి. బాగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కానీ ఎవరైనా సరే స్వస్థత పొందుకుంటున్నారు. బాగా రావచ్చు, వినొచ్చు, స్వస్థత పొందొచ్చు. హాస్పిటల్లో జరగని కార్యాలు కూడా దేవుని సన్నిధిలో ఘనంగా జరుగుతున్నాయి. ఆ రోజు ప్రభువారు చేసిన కార్యాలన్నీ ఈ రీతిగా భక్తుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు జరిగించుకుంటున్నాడు. మేము సూళ్ళూరుపేట నుంచి వస్తున్నాము. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అసలు మేము నమ్మలేదు ఫస్ట్ యూట్యూబ్లో చూసి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రీల్ అసలుకి ఇక్కడికి చాలామంది రావచ్చు. ఎందుకంటే హిందూస్ జరుగుతున్నాయి, అట్లా ముస్లిమ్స్కి అందరికీ ప్రతి ఒక్కరు దేవుడు అంటే అద్భుతకారం జరుగుతున్నాయి. వాక్యం కూడా సూపర్గా ఉంది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిలీఫ్గా ఉంది. నా పేరు వెంకటేశ్వరరావు సార్. నేను కళాపాలెం నుంచి వచ్చాను. పోయిన నెల వచ్చి రెండే నెలలు సార్ అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి వస్తున్నాం. ఆరాధన బాగా జరుగుతుంది సార్. అన్ని బాగా అద్భుతాలు బాగా జరుగుతుంది సార్. అన్ని మేము కళతో చూస్తున్నాం సార్. బాగా జరుగుతుంది అద్భుతాలు. మామూలుగా దెయ్యాలు పెట్టిన వాళ్ళు వీడిపోతున్నారు, గర్భఫలాలు, మరి క్యాన్సర్ గేట్లు మొత్తం ఎన్ని చక్కగా మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి సార్. అయ్యగారి ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నారు. దాని ద్వారాగా అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ద్వారాగా స్వస్థత కార్యాలు జరుగుతుంది. నా పేరు సుగుణ. నేను ఇక్కడికి ఈ మీటింగ్కి రావడానికి ఫస్ట్ నాకైతే తెలియదు ఈ మీటింగ్ ఒకటి, ఇలాంటి మీటింగ్ ఒకటి జరుగుతుందని నాకు తెలియదు. నేను రాత్రిలో ఎప్పుడు నాకు నిద్ర పట్టినప్పుడు నేను ఏదైనా దేవుడి పాటలు ఏదైనా మెసేజ్ పెట్టుకొని వినుకుంటూ ఉంటే నా అలవాటు. అలా ఒకరోజు ఓపెన్ చేసినప్పుడు ఇది పార్వతీ మినిస్ట్రీ ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది అని, విజయవాడలో ప్రేయర్ ఉంది, స్వస్థత ప్రోగ్రామ్ అని అవి కొద్ది రోజులు విన్నాను కంటిన్యూగా. విన్నప్పుడు నాకు కూడా రావాలనిపించింది. నేను ఫిబ్రవరి నెల నుంచి కంటిన్యూగా ఇక్కడికి వస్తున్నాను. చాలా అద్భుతాలు అయితే దేవుడి నామంలో జరుగుతున్నాయి ఇక్కడ. ఇవి ఏవి అబద్ధాలు కాదు, నిజం ఇవి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. నాకు దేవుడు పేరు పెట్టి పిలిచే వరకు నేను వస్తాను కంటిన్యూగా, వాళ్ళ సాక్ష్యం చెప్తా నేను అని అనుకున్నాను. ఈరోజు నేను ఫస్ట్ నుంచి కూడా ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా నువ్వు పిలవాలి ప్రభువా నన్ను అని అనుకున్నాను. దేవుడు లాస్ట్లో నన్ను పిలిచాడు. చాలా సంతోషం అనిపించింది. వాక్యం అద్భుతం, ఎప్పుడు కూడా అద్భుతం. పాస్టర్ చెప్పే వాక్యం కానీ, పాస్టర్ చెప్పే వాక్యం కానీ, నేను అన్ని మెసేజ్లు వింటానే ఉంటాను. చాలా ప్రతి ఒక్కటి బాగుంది. ఆత్మీయపరంగా బాగా ఎదగచ్చు ఈ వాక్యం వింటే. ఎవరైనా రావచ్చు. కష్టాలు, బాధలు, ఏది సమస్య ఉన్నా కూడా వచ్చి మనమైతే విడుదల పొందుకోవచ్చు. లక్ష్మి అండి, నర్సరాపేట. ఫస్ట్ టైం అండి. యూట్యూబ్లో చూసి వచ్చాం. చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు చాలా స్వస్థపడుతున్నాడు. మరి ఆశ్చర్య కార్యాలు ఫస్ట్ టైం వచ్చాం మేము. చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా నిజమండి, చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యంగా జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఆశ్చర్యపడ్డాం. మేము
విజయవాడ నుంచి వచ్చాము. ఇది రెండోసారి టీవీలో చూసి వచ్చాము. దెయ్యాలు వదలగొట్టడం, మరి రోగాలు, అనేకమైన వ్యాధులు, సమస్యలు, ప్రతి రోగం నయమైపోతుంది. ఆయన దేవుని యొక్క మహిమ ఇక్కడ తేజరిల్లి ప్రకాశించి మరి అనేక మందికి ఆకర్షించబడి స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు కూడా దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. పృథ్వీ అయ్యగారి ద్వారా, అమ్మగారి ద్వారా మరి ఇక్కడ అనేక మంది జనాంగం స్వస్థపడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. మరి ఎంతోమంది కూడా అద్భుతమైన కార్యాలు మరి దేవుడు చేస్తున్నాడు ఇక్కడ. మరి మాకు కూడా అలాంటి అద్భుత కార్యం దేవుడు మా పట్ల కూడా చేశారు. ఇక్కడికి వచ్చాక నాకు కూడా మంచి ఆరోగ్యం వచ్చింది, మంచిగా మేము ఉన్నాం. అలాగే మరి వాడు మా పాపను తీసుకుని వచ్చాము. అయితే మా పాప కూడా నీటి బుడగలో స్వస్థపడతాయని దేవుడు చెప్పారు. ఖచ్చితంగా స్వస్థపడి అని నేను విశ్వాసంగా నమ్మి అన్నాను. దేవుడు గర్భఫలాలు లేని వాళ్ళు గర్భఫలాలు ఇస్తున్నాడు. అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. విజయవాడ బట్టి కొనగల పోయిన నెల కూడా వచ్చా, ఈ నెల కూడా వచ్చా, అంతా బాగానే ఉంది. అక్కడికి వచ్చిన కానీ బాగా మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా శ్రమలు బాధలు బట్టి ఇక్కడ చెప్పే మాటలు బట్టి మా హృదయం కదిలించబడుతుంది. అంత మేలుకరంగా ఉంటుంది. ఇంకా అభివృద్ధి పొందుతారు, ఇంకా అనేక మంది వస్తారు, అంత బాగుంటుంది. నా పేరు ఉమారాణి. మేము నెప్పల్ నుంచి వచ్చాము, రెండోసారి రావాలి. యూట్యూబ్లో చూసి వచ్చామండి. ఫాస్ట్ గారు ప్రార్థన చూసాము, తైలాభిషేకం పృథ్వీపాల్ గారికి స్వస్థతలు బాగా జరుగుతుంది. బాగుందండి ప్రార్థన, అది తైలాభిషేకం కూడా బాగుంది. ప్రైజ్ లార్డ్. నేను ఇక్కడ సత్తుపల్లి నుండి వచ్చామండి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఫేక్ అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇదంతా ఫేకు, మామూలుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు అని అనుకున్నానండి. ఇక్కడ దగ్గరుండి కళ్ళారా చూస్తే ఇది మంచి నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు కదిలి వస్తున్నా మాట్లాడుతున్నారు అందరితో. అందరూ కుపవరాలు కానీ, ఇంకా దేవుడు ఆత్మలు కానీ, ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్న చేతబడులు శక్తులను పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడుదల దయచేస్తున్నారు, స్వస్థతిస్తున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు.